మీకు చీవునెత్తురు ఉంటే, నిజంగా వర్గీకరణ అడ్డు తవ్వుతాం అనేది నిజాయితీగా ఉంటే, వర్గీకరణ జరగనీయమని చెప్పి మీకు నిజాయితీ ఉంటే ముందు రాజీనామా చేసిరండి. మాలందరూ మీరు ప్రత్యేక పార్టీ పెట్టుకోండి అంటున్నాడు. టీడీపీ నుంచి కూడా వెళ్ళిపోయాడు బయటికి. మందకృష్ణ, టీడీపీ నీ అబ్బ పెట్టిన పార్టీ అనుకో, నువ్వు చెప్పు, నేను వెళ్ళిపోతాను. కాంగ్రెస్ పార్టీ మీ అబ్బను కన్నా అబ్బ పెట్టిన పార్టీ అనుకో, చెప్పు, మా వాళ్ళు వచ్చేస్తారు, బయటకు వచ్చేస్తారు. ఈ పార్టీలు ఏమన్నా మీ అబ్బ పార్టీ, మీ అబ్బను కన్నా అబ్బ ఇంకో గప్ప ఉంటాడు కదా, అతను పెట్టిన పార్టీ అనుకో, చెప్ప వెళ్ళిపోతాం బయట. ఊరోళ్ళ పెళ్లి కుక్కలు ఆడవడన్నట్టు వేరే పార్టీలు ఎవడు ఉండాలో, ఏ పార్టీ నుంచి ఎవడ బయట రావాలో చెప్పడానికి నీకెవడిచ్చాడు రైట్? 30 సంవత్సరాల నుంచి టిష్యూ పేపర్ నువ్వు, రాజకీయ పార్టీలకి టిష్యూ పేపర్ నువ్వు. ఏం సాధించావు ఈ 30 సంవత్సరాల్లో? ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు నీ కోసం త్యాగం చేసి, మాలల ఓటును త్యాగం చేసి, ఆయన నీ కోసం వర్గీకరణ చేస్తే 2009 వెళ్ళేటప్పటికి మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి అంకులు దూరం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించావు. చంద్రబాబు నాయుడు గారు దళితులు ద్రోహం మాట్లాడుతున్నావు. ఆయన ఎవరు నమ్ముతాడు ఆయన? నువ్వు వచ్చి మేము ఏ పార్టీలో ఉండాలి నువ్వు డిసైడ్ చేస్తావా? నువ్వు పోటీ చేస్తే 20,000 ఓట్లు కూడా రాని నువ్వు, 10వ తరగతి పేరు నువ్వు, 1 కోటి మంది ఉన్న మాలలు ఏ పార్టీలో ఉండాలి నువ్వు డిసైడ్ చేస్తావు. నువ్వు పోటీ చేసిన దగ్గర మాదిగలే నీ కోటేరు, మాదిగలే నీ నమ్మరు. నువ్వు జాతీయ నాయకుడు, నువ్వు మాన్యశ్రీవి.